వెల్కమ్ టు డే 18 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్ అండ్ ఇట్స్ డే 2 ఆఫ్ వాలంటీరింగ్ అండ్ బయట మార్నింగ్ 6 o'clockకి వ్యూ అయితే అలా ఉంది అండ్ నేను కూడా 6 o'clockకి లేచాను సో దట్ 7:30 కల్లా సైట్కి వెళ్ళాలి అని చెప్పారు అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లేచి రెడీ అయ్యేలోపు మేము మా ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ లేక్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం అనమాట. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి అండ్ ఐఎమ్ హియర్ ట్రయింగ్ టు హ్యావ్ అ గుడ్ ఎస్థెటిక్ వీడియో బట్ మా ఫ్రెండ్ వచ్చి మొత్తం చెడగొట్టింది, అందుకే ఆమె పైన అలా అరుస్తున్నాను అనమాట. ఓకే, అలా మన ఇంకా తిట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఎస్థెటిక్ వీడియో తీపించుకుందాం అని ట్రై చేశాను. మా ఫ్రెండ్ కూడా తీసిందనమాట. ఇంకా ఆ తర్వాత ఎస్థెటిక్ వీడియో అయిపోయిందని ఇంకా బంద్ చేశాను. అండ్ మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఒక్కొక్కళ్ళు లేవడం స్టార్ట్ అయ్యి ఇంకా లేక్ దగ్గరికి అయితే వచ్చేసారు అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి లేక్ దగ్గర నుండి వెళ్ళిపోయాం. అండ్ ఈరోజు కూడా పోహానే అండ్ ఇదే వ్యూలో ఒక మంచి చాయ్ కూడా వేసేసాను అండ్ ఆ తర్వాత సైట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది సైట్ వ్యూ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 7:30కే చూడండి మీ ఎంత ఎండగా ఉందో. అండ్ గెస్ వాట్, మేము 1000 బ్యాగ్స్ ఫిల్ చేసేసామన్నమాట 5 members కలిసి విత్ ఇన్ 3 hours. సో దట్ ఈస్ రియలీ గుడ్, చాలా చాలా ఫాస్ట్గా చేసాం. అండ్ ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, నర్సరీ చూపిస్తున్నారు అండ్ ఇలా ఇక్కడ ఫారెస్ట్లో ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ రిటర్న్ అయిన తర్వాత మధ్యదారిలో మేము స్ట్రాబెర్రీస్ తీసుకున్నాం. స్ట్రాబెర్రీస్ వర్ సో గుడ్, సో స్వీట్ అండ్ చాలా రెడ్డిష్గా ఉన్నాయి, మీరే చూడొచ్చు. నెక్స్ట్ టైంకి ఇంకా 1 hour ఉంది. సో ఈ లోపు మేము అందరం స్విమ్మింగ్ చేయడానికి వచ్చేసాం. అంటే మేమందరం కాదు, వాళ్ళనమాట. నాకు స్విమ్మింగ్ చేయడం అస్సలు రాదు, సో నేను అక్కడక్కడే అలా ఊగుతూ తిరుగుతూ ఉన్నాను. అండ్ ఫ్రెష్ అయిపోయాము, లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ ఆఫీస్కి అయితే లైక్ మగర్పట్ట అయితే స్టార్ట్ అయిపోయాం. బాయ్.